వ్యవసాయంలో పెట్టుబడి భారాన్ని పెంచుతోంది కూలీల ఖర్చే. కిలో పత్తి తీయడానికి 10 రూపాయలు లేనిదే మనిషి వచ్చే పరిస్థితి లేదు. అది కూడా అనుకున్న సమయానికి దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలు అధిగమించేందుకు అందుబాటులో ఉన్న పత్తి తీత యంత్రాలను 3-4 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో యంత్రం పనితీరును క్షేత్ర ప్రదర్శన ద్వారా రైతులకు వివరించారు. పత్తి తీతను చకచకా పూర్తి చేస్తున్న ఈ భారీ యంత్రం గంటకు 1 ఎకరాలో పని పూర్తి చేస్తోంది. ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీలో యంత్రం పనిచేసేందుకు వీలుగా అధిక సాంద్ర పద్ధతిలో పత్తి నాటి ఈ యంత్రం పనితీరును పరిశీలిస్తున్నారు. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో 9000 పత్తి మొక్కలు నాటుతారు. అదే అధిక సాంద్రత పద్ధతిలో 30 నుంచి 33,000 మొక్కలు యంత్రం సాయంతో నాటిన క్షేత్రం ఇది. కూలీల అవసరం లేకుండా పత్తి ఏరి వేస్తున్న ఈ యంత్రాన్ని చూసిన రైతులు పనితీరుపై ఇలా స్పందిస్తున్నారు. అంటే ఈ మిషన్ మేము ఎప్పుడు చూడలేదు ఇక్కడ, కానీ ఈ విధానం చాలా బాగుంది. రైతులకు కూడా చాలా బెనిఫిట్. ఎందుకంటే ఇట్లా ఒకటిసారి క్రాప్ వస్తే మార్కెటింగ్ కూడా ఒకసారి చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ, లేబర్ కాస్ట్ బాగా అయిపోయింది సార్. ఇప్పుడు డిమాండ్ ఉన్న ప్రాంతాలలో 10 రూపీస్ ఇస్తున్నాం, కిలోకి 10 రూపీస్. కిలోకి 10 రూపీస్ అంటే రైతులకు చాలా గిట్టుబాటు రాదు. ఇప్పుడు మిషన్ వల్ల మనకేంటంటే మార్కెట్ కూడా కొద్దిగా కలిసి వస్తుంది. ఈ రోజు క్లీన్ చేసి రేపే అమ్ముకోవచ్చు. మార్కెటింగ్ వెయిట్ కూడా మనకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెంపుకున్న కొద్ది మనం సీలకు పెట్టి అమ్మాలంటే వెయిట్ రాదు. ఇప్పుడు ఇది మార్కెటింగ్ రేపు తీసుకోవచ్చు మనం. ఈ సిస్టమ్ బాగుంది సార్. ఇది చూసేందుకు చకచక పని పూర్తవుతుందనిపిస్తున్న ఈ యంత్రం చిన్న కమతాలకు అనుకూలంగా ఉండదు. కనీసం 10 ఎకరాల విస్తీర్ణం ఉంటే గాని యంత్రాన్ని పని చేయించలేము. అది కూడా పొలమంతా ఒక్కరీతిగా చదును చేసి ఉంటేనే యంత్రం నడవగలుగుతుంది. అధిక సాంద్ర పద్ధతిలో వేసిన క్షేత్రాలకు అత్యంత అనుకూలం. సంప్రదాయ పద్ధతి సాగు చేస్తే యంత్రంతో తీత సాధ్యపడదు. అంతేకాదు, తీత సమయంలో 10% వరకు వృధా అవడంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాగానే ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే భూమి ఒక లెవెల్ ఉంటే వేస్టేజ్ అనేది తగ్గుతుంది. ఒత్తులు గుంతలు ఉన్నదనుకో అప్పుడు ఏమవుతుందంటే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. మిషన్ బాగుంటుందండి. మిషన్ బాగుంటుంది. చిన్న చిన్న రైతులకు 10 మంది 20 మంది వస్తే బాగుంటుంది. ఇక రైతు అయితే ఒక 4 రైతులు అయితే పెద్ద రైతులకు బాగుంటుంది. సైజు లైన్ వెళ్ళిపోవాలి. పెట్టేప్పుడే ఫస్ట్ సిస్టమేటిక్ పెట్టాలి. ఫస్ట్ సిస్టమేటిక్ పెడితే మిషన్ వచ్చినప్పుడు సిస్టమేటిక్ తెంపుతుంది. మనం వంకర తింకర అయితే పోయేటప్పుడు పత్తి తెంపేటప్పుడు ఇబ్బంది అవుతుంది. పత్తి కూడా భూమి పాలు అయిపోతుంది. ఈ యంత్రం ఖరీదు 30 లక్షల రూపాయలుగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాంత్రీకరణకు పెద్దపీట వేసిన దృష్ట్యా ఈ యంత్రానికి 30% రాయితీ సదుపాయం కల్పిస్తోంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న యంత్రం గంటకు 1 ఎకరం చొప్పున రోజుకు 10 ఎకరాల్లో పత్తి తీత చేయగలదు. ఇంతవరకు బాగానే ఉన్న యంత్రం ద్వారా పత్తి తీత సమయంలో ఆకులు పుల్లలు కలిసి నాణ్యత తగ్గుతుందని, దాన్ని నివారిస్తేనే యంత్రం ఆదరణలోకి వస్తుందని రైతులు అభిప్రాయపడ్డారు. మిషన్ సార్, మాకు మిషన్ బాగానే ఉంది. ఒక్కటి ప్రాబ్లం సార్, దాన్ని కొద్దిగా చెత్త రాకుండా చూడండి. ఒకటి లైన్ పట్టించారు. లైన్ పట్టించినప్పుడు దంటు హైట్ పెరుగుతుంది సార్. హైట్ పెరిగినప్పుడు కొనపత్తి అనేది కింద పడవద్దు. కింద పడకుండా మంచిగా నడవాలి. అది బాగానే ఉంది. తెంపడం మంచిగా ఉంది. ఇప్పుడు కొనకు తగిలినందుకు ఏమవుతుంది సార్, కింద పత్తి పడుతుంది. రైతుకి ఏం లాస్ వస్తుంది? 1 ఎకర తెంపిన పళ్ళ పత్తి పోతే 4,000 రూపాయలు లాస్. పంట చేతికొచ్చినప్పుడు కూలీలు దొరక్కపోవడం, అకాల వర్షాలు సంభవించే ప్రమాదం ఉన్నందున ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుందంటున్నారు కంపెనీ ప్రతినిధులు. సీజన్లో 120 రోజుల పాటు ఈ యంత్రంతో పనిచేయించవచ్చని, రాయితీ పోను 18 లక్షల రూపాయలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు పొందవచ్చని తెలియజేస్తున్నారు.